యూరియాకు సంబంధించి యూరియా సరిపడా అందించడం లేదని చెప్పేసి మొత్తం కూడా రైతులందరూ కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు పాపం. దాని గురించి ఇక్కడ ప్రభుత్వం మాట్లాడతలేదు, తర్వాత ఇక్కడనేమో ప్రతిపక్షాలు మాట్లాడతలేవు. అందరూ మంచిగా ఉన్నారు, కానీ ఇబ్బంది పడుతున్నారు మాత్రం ఎవరు పడుతున్నారు? ఇది పాట చల్లకుండా ఏమి ఎటువా వస్తలేదు, ఇది ఏమైంది? ఇట్లా యూరియా కోసం పాపం చాలామంది రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే దాని గురించి చర్చ లేదు. చర్చ దేని గురించి పెడుతున్నా అంటే ఇక దీని గురించి పెడుతున్నాం, ఏది నీళ్ళ గురించి పెడుతున్నాం అంటున్నారు. నీళ్ళ గురించి అడగకుండా చర్చ పెడతారు, కానీ ఇక్కడ యూరియాకి సంబంధించి పాపం చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే రకరకాలుగా ఇవన్నీ జరుగుతుంటే దీనికి సంబంధించి మాత్రం చర్చ ఉండదు లెక్క. ఇగో చూడరు, ఇగో ఈ మంటలు చూపేది మాకు అదో పరిశాన్ ఉంటుంది. తలగా పెడుతురాకు చెప్పండి. ఏమైతుంది ఇక్కడ? దేవనగర్ గ్రామంలో యూరియా దందా, యూరియా బస్తాలు కూడా కాంగ్రెస్ కార్యకర్తలకి ప్రాధాన్యత అని చెప్పేసి దేవనగర్ గ్రామంలో ములుగు పిఎస్సి కేంద్రం ఆధ్వర్యంలో 450 బస్తాలు రాగా గ్రామస్తులందరికీ కాకుండా కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకి ఒక్కొక్కరు 20 బస్తాలు తీసుకొని మిగిలిన కొన్ని బస్తాలు రైతులకు 1-2 మాత్రమే ఇచ్చిరట. ఇదేమిటండి సొసైటీ అధికారులను నిలదీయగా పెద్ద రైతులు వాళ్ళ ముందుగానే డీడీ డబ్బులు చెల్లించారు అని పొంతలేనటువంటి సమాధానం ఇచ్చారు. ఇది విని ఆవేదనకు గురైనటువంటి గూడెల్లి హరీష్ ఉన్న 2 బస్తాల మొక్కజొన్న చేనును సరిపోతలేదని చెప్పేసి ఆ యూరియా బస్తాలు తలగబెట్టినట. చూసుకొని ఎట్లున్నదో కథ. గిన్నెల కూడా ఇవన్నీ అవసరమా? ఇట్లా ఇదిగో తలవేట కాడికి వచ్చింది కథ. ఇవేది బాధ.